రెడ్డి గారు చెప్తున్నారు, అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెప్పి కోర్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వివేకానంద రెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా? ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఆర్ కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్. మరి కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్ ఉంటే నవంబర్ 2021లో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరపరాధ అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు. ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సిబిఐ నమ్మట్లేదు, కానీ మీరు నమ్ముతున్నారు. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి. తెగించుకొనే వచ్చాను, అన్నీ తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హెల్ప్ క్రియేట్ చేస్తాడు. వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ నాకు సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం. సాధారణ ఎలక్షన్స్, కానీ కడపలో మాత్రం ప్రత్యేకత స్పందించింది కాదు. ఇక్కడ జరుగుతున్న సో దేశమంతటా ఎలక్షన్స్ నడుస్తుంటే కడపలో మాత్రం ఇక్కడ న్యాయ పోరాటం, ఇదొక న్యాయ పోరాటం. ప్రజలు నిర్ణయించు కడప రూపురేఖలు మారుతాయా, కడపలో న్యాయం అనేది జరుగుతుంది అని నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము. అది మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. సో ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. కడపలో న్యాయం ఉంటుంది, కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా, లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా, కోర్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వివేకానంద రెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా? ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఆర్ కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్. మరి కోర్టులో మ్యాటర్స్